వేసవి దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గరిష్టానికి చేరుతోంది. రాష్ట్రంలో సగటున రోజుకి 175.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతోంది. ఎండవేడిమి, ఉక్కపోతల కారణంగా ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగిపోయి విద్యుత్ వినియోగం అధికమైంది. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోతల కారణంగా ఏసీలు, ఎయిర్ కూలర్ల వినియోగం భారీగా పెరగడంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 192 మిలియన్ యూనిట్లకు చేరింది. ఈ నెల 18న గరిష్టంగా 9,130 మెగావాట్ల విద్యుత్ వినియోగించినట్లు ఏపీ ట్రాన్స్కో గణాంకాలు చెబుతున్నాయి. వేసవి ఆరంభంలోనే సగటున 8,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటోందని అధికారులు వివరించారు. విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో పొరుగు రాష్ట్రాల నుంచి 14 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. గతేడాది అక్టోబర్ 14న విద్యుత్ గరిష్ట వినియోగం 9,453 మెగావాట్లుగా నమోదైందని అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మే నెలలో ఈ స్థాయికి విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ట్రాన్స్కో అంచనా వేస్తోంది. విద్యుత్ వినియోగం గరిష్టానికి చేరుతుండటంతో తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని 3,183 పైచిలుకు విద్యుత్ సబ్స్టేషన్లపై అధిక లోడ్ పడుతోంది.